అన్నారు. ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, మళ్ళీ ఆయన వస్తాడేమో అని భయంతో కంపెనీలు కూడా రావట్లేదు. ఆయన రాడని మేము బలంగా చెప్తున్నాము. అప్పుడే కంపెనీలు వస్తాయంటున్నాయి వీళ్ళు అన్నారు. ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ పీపీ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేస్తున్నాడు ఆయన మెడికల్ కాలేజ్ విషయంలో. ఇప్పుడు కాంట్రాక్టర్లు ముందుకు రావాలా, భయపడాలా, టెండర్లు దక్కించుకునే వాళ్ళు, లేదు జగన్ రాడు ఇంకా అనే నమ్మకంతో రావాలా, లేదు వీళ్ళిద్దరి మధ్య మొత్తం మెడికల్ కాలేజీలు యథాస్థితిలో అలాగే ఉండిపోవాలా? వీళ్ళకి లంచం ఇవ్వకుండా పని చేస్తే వస్తారండి కాంట్రాక్టర్లు. ఇప్పుడు అది ఇచ్చి వీళ్ళకి ఇచ్చినందుకు ప్రైవేట్ వాళ్ళకి ఎంతో వీళ్ళు ఆశిస్తారు. 50 కోట్లు ఆశిస్తారు, 100 కోట్లు ఆశిస్తారు. ఏం లేదని చెప్తే అమాయకత్వం. ఎందుకంటే లేకపోతే పీపీపీకి ఎందుకు ఇస్తారు? పీపీపీకి ఇస్తున్నారంటేనే మనం వాళ్ళ నుంచి పర్సనల్ గా ఆశిస్తున్నట్టు. అది లేదు అని చెప్పి దబాయించవచ్చు, రేపు పొద్దున ఎవడో అరవచ్చు, కేకలు వేయచ్చు, కానీ దానికి సాక్ష్యాలు కూడా ఎవడు చూపెట్టలేడు. బట్ ఎందుకు ఇస్తున్నారు వాళ్ళకి పీపీపీకి? నువ్వు కట్టలేవని చెప్పేసి. బ్యాంకులో లోన్ తీసుకుంటే కట్టుకోవచ్చు కదా నువ్వు. లేకపోతే ఇప్పుడు నువ్వు అదేదో లూలు మాల్ గైడెడ్కి ఆర్టీసీది కట్టుతున్నా ఇచ్చావు, అది అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చాడు కట్టు కాలేజీలకి. ఏ ప్రజలకి ప్రయోజనమే కదా నువ్వు చేసేటటువంటి పని. 8,000 కోట్లు అప్పు రాదా నీకు రాష్ట్రానికి? వారానికి 1,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటా 8,000 కోట్ల అప్పు దొరకదా నీకు? ఆ అప్పుతో నువ్వు ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టమ్ నువ్వు కంటిన్యూ చేస్తానంటున్నావుగా. దీంట్లో కూడా ఆ సెల్ఫ్ ఫైనాన్స్ తో నీకే డబ్బులు వస్తాయి కదా. మరి ప్రైవేట్ వాడు ఎందుకు ఇందులో మధ్యలో? అందులో ప్రైవేట్ వాడు పెట్టుబడి పెడతాడు, వాడు లాభం చేస్తాడు. ఆడు పెట్టుబడి పెడితే లాభం వస్తున్నప్పుడు నీకు రాదా ప్రభుత్వానికి? అంటే అక్కడ ఖచ్చితంగా కిడ్ బ్యాక్స్ గురించి ఆలోచించి చేస్తున్నటువంటిది అన్నది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటిది. అది కాదు అని చెప్తే సరే నమ్మేటటువంటి వాడిని నమ్మమందాం. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు రేపు పొద్దున జగన్ రాడు అనుకున్నటువంటి వాడు, జగన్ వస్తాడు అనుకున్నటువంటి వాడు, అవన్నీ తీసేయండి. వీళ్ళు గనక డబ్బులు ఏం తీసుకోలేదు అనుకోండి, వాళ్ళ పార్టీ వాళ్ళే ఎవడో ఒకటి తీసుకుంటాడు అక్కడ కాలేజీ. వీళ్ళకి డబ్బులు ఇచ్చారనుకోండి, అది రేపు లాభం వస్తుందా లేదు, రేపు జగన్ వచ్చినా కూడా తట్టుకోగలిగి కోర్టుల్లో కేసులు వేసి నిలబడగలం అనుకునేటటువంటి వాడు, లేదా జగన్కి జీవితంలో రాడు 15 సంవత్సరాలు అని నమ్మేవాడు రావాలి అక్కడికి. బేసిక్ ఇక్కడ సమస్యల్లో ఏంటంటే రేపు జగన్ తీసుకోగలడు ఆయనకి చెప్పలేం. చెప్పేసారుగా ఓపెన్ గా నోటితో చెప్పడం కుదరదా? రేపు పొద్దునాడు కోర్టుకి వెళ్ళలేడా? ఇప్పుడు ఇదివరకు ఫీజులకు సంబంధించి విచిత్రం మీరు